వీళ్ళు ప్రతిదాన్ని తప్పు పడుతున్నారు. కాగ్ అంటే అది మీరు గతంలో కూడా తప్పు పట్టినారు కదా, మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అంటున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అంటే వాళ్ళు ఏదో రాజకీయంగా దానికోసం వాళ్ళు వచ్చిర్రు 3 రోజులు ఉన్నారు వెళ్ళిపోయారు అంటారు. విజిలెన్స్ అంటే మీరు రాష్ట్ర గవర్నమెంటే కదా అంటారు. ఇంకేంటి దీనికి ఎక్కడ ప్రతిదానికి దీని అర్థం ఏంటంటే ఇప్పుడు అర్జెంట్ గా హరీష్ రావుకి ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చేసారు. గౌరవ ఇంజనీర్ అంటారు కదా, ఇప్పుడు అంటారు కదా హానరీ డిగ్రీ ఆయనకి ఇవ్వాలి. అట్లా కేసీఆర్ కి ఒకటి ఇచ్చి మీరు ఇద్దరు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వమని అడిగితే బాగుంటుందేమో, అప్పుడు సంతోషంగా ఉంటారు. లేకపోతే ఎవరు నమ్మరు అనమాట వాళ్ళకి. అంతే, అరే మన కళ్ళ ముందు కనబడుతుంది రాబాయ్. సో మరి మీరు 98,000 ఎకరాలు కండెమ్ ఎందుకు చేయడం లేదు? హరీష్ రావు ఒక్క దగ్గర కూడా మా 98,000 కాదు, మేము 13 లక్షలు ఇచ్చినాము, 16 లక్షలు ఇచ్చినాము, 18 లక్షలు ఇచ్చినాము ఎందుకు చెప్తలేడు? నువ్వు 98,000 ఎకరాల దగ్గర నీ ఫెయిల్యూర్ కనబడింది. నంబర్ 1. నంబర్ 2, నీ క్వాలిటీ కళ్ళ ముందే గంత పెద్ద పెద్ద వాళ్ళు ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే గత గవర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఇట్లా బ్రేక్స్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా అని ఏవో కొన్ని ఎగ్జాంపుల్స్ తాలి పేరు చెప్తున్నారు, కడెం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. కంపారిజన్ ఉందా వీటికి? అసలు తాలిపేరు ప్రాజెక్ట్ కి దీనికి తాలిపేరు ప్రాజెక్ట్ ఇంకొక టెక్నికల్ దాని మీద ఏదో అయి ఉంటుంది. అది మనకి ఎగ్జాక్ట్ ఇప్పుడు లేదు. అది ఎప్పుడంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం టెక్నాలజీ వ్యవస్థ. అసలు తాలిపేరు దీనికి కంపారిజన్ లేదు. అది తిప్పి కొడితే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఉన్నారు దానికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ సమ్ డిఫరెంట్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో అది అంటే భూకంపం వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది అలాంటి సమ్ ప్రాబ్లం వచ్చింది. అది దానికి దీనికి సంబంధం లేదు అసలు. తర్వాత కడమ అనేది ఇట్ ఈస్ అ వెరీ కైండ్ ఆఫ్ డిజైన్ అనేది నీళ్లు చాలా ఎక్కువ వస్తాయి అనమాట. అది నీళ్ళ డిజైన్ వాళ్ళు తప్పు చేస్తుండేమో తెలియదు మనకి. బట్ ఇప్పటికి కూడా ఎక్కడ అద్భుతం కదా, మొన్న అంటే మోర్ దాన్ డిజైన్ వచ్చిన నీళ్ళు వచ్చినాయి. భయపడ్డారు, అయినా ఆపింది అది. సో అలాంటి దాన్ని అంటే ఉత్తగానే అంటే ₹1 లాస్ట్ రైతులే ఆ గేట్ ఓపెన్ చేసిండ్రు. చూసిందా, బలవంతంగా వాళ్ళే జేసీబీ పెట్టి ధైర్యం చేసి వాళ్ళు చేశారు. వీళ్ళు చేయాలి కదా, ఆ పని చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అంటే అబద్ధాలు అబ్బాయి, వీళ్ళు అబద్ధాలు. కడమ ఇక్కడ కూలిపోయింది బొంద. తాలిపేరు కూడా కూలిపోలే, తాలిపేరు కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది, దాని యొక్క ప్రోగ్రెస్ ఆగిపోయింది అంతే. అంటే వీళ్ళు అబద్ధాలు ఆడడంలో నిష్ణాతులు. హరీష్ రావు గారి యొక్క టాకటివ్ పవర్ ఈజ్ అ గ్రేట్, రియల్లీ బ్రిలియంట్. హరీష్ రావు గారు, మీ అబద్ధాలకి హ్యాట్స్ ఆఫ్ టు యూ. నీకు ఒక 100 PhDలు ఇవ్వాలి అబద్ధాడడంలో. అండ్ నీ ధైర్యానికి కూడా, అబద్ధాలు ఆడే ధైర్యానికి కూడా నీకు ఒక 100 PhDలు ఇవ్వాలి. నిజంగా అద్భుతమే అసలు. ధీమాతోని అసలు ఏంది, ఆయన హైట్ కూడా మంచిగా ఉంటది కదా, బ్రహ్మాండంగా మాట్లాడేసారు అన్న. హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు హరీష్ అన్న. మీరు చాలా దేశాలు తిరిగి